హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ నాన్నమ్మ ఆఫీషియల్. ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే మనం ఇక్కడ మరాఠీ వాళ్ళు ఎండాకాలం వచ్చింది కదా, అందరు పాపడ్ తయారు చేసుకుంటారు. ఈరోజు మా ఇంటి అనుకున్న మరాఠీ బాబీ దగ్గరకు పోయి పాపడ్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. నేను నేర్చుకున్నతో పాటు మీకు కూడా చూపిస్తా. స్టేట్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. చలో ఇప్పుడైతే పోయి ఇంటికో ఎట్లా తయారు చేస్తుందో చూద్దాం. चाहिए कितने का बनाने का? आधा किलो का बनाने का. ఫస్ట్ అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టింది. తర్వాత बनाने का అయితే అటుకులు తీసుకొని దిల్లేసి మొత్తం ఏంచుతుంది. फ्राई करके लेने का. కొంచెం ఫ్రై చేసుకోన్నట. अभी ఫ్రై निकाल के लेने का. బంద్ చేస్తుంది. ఇక ప్లేట్లో పోసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా కొన్ని అటుకులు తీసుకొని వేయించుకున్న తర్వాత ప్లేట్లో పోసుకొని ఇవి చల్లారినాక మిక్సీలో పోసుకోవాలి. మిక్సీలో పట్టిన తర్వాత ఇట్లా हल्का सा बड़ा बड़ा ही पीस. ఇప్పుడు ఇట్లా పిండి వచ్చిన దాన్ని ఏ గ్లాస్తోనైతే పోసుకున్నామో ఆ గ్లాస్తో మళ్ళీ కొలుచుకోవాలి. ఇట్లా కొలుచుకుంటుంది. ఇక్కడనైతే 2 గ్లాసులన్నర అయితే ఇక్కడ అయింది ఆమెది అటుకులది. ఎంతనైతే ఇది పిండి ఉందో అంతే వాటర్ తీసుకోన్నట. 2.5 అయింది కదా పిండి, అది కూడా 2.5 తీసుకుంటుంది వాటర్. తర్వాత ఇది స్టవ్ ఆన్ చేసుకొని గరం పెట్టుకోవాలండి. నీళ్ళు మొత్తం మరగాలన్నట. మరిగిన తర్వాత ఇద్దరు వేసుకున్న తర్వాత ముంబైలోనైతే ఇండ్లు ఇంత చిన్న, ముంబైలో ఇండ్లు చిన్నగా ఉంటాయని మీరు వినే ఉంటారు. చూడూరు ఇప్పుడు ఎంత చిన్న ఉంటాయో. ఇది ఎంట్రన్స్. తర్వాత ఇది మందిర్, దేవుంది ఇంతే ఉంటుంది. మనకు అక్కడ పెద్ద పెద్ద రూమ్లు ఉంటాయి కానీ ఇక్కడ ఇంతే ఉంటుంది ఎవరిది చూసినా. తర్వాత సింగిల్ బెడ్. ఇంట్లోకి వెళ్ళి లోపలికి పోతే కిచెన్ చూడూరు మొత్తం అన్ని స్టీల్ డబ్బాలతో నింపేసిర్రు. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్. ఇంకా కొంచెం మంచిగా స్పేస్ ఉంది కాబట్టి ఇవన్నీ డబ్బాలు పెట్టుకున్నారు సెల్ఫ్లు కట్టుకొని. తర్వాత ఇది కిచెన్, సింక్, ఫ్రిడ్జ్, ఇవి చిన్న చిన్న డబ్బాలు కావాల్సినవి అన్నిటి ఆర్గనైజ్ చేసుకుంది మంచిగా. ఇదట చెక్కి అంటే ఈ పిండి గిర్ని అట. ఈమెకు మొన్న ఇక్కడ ఫామ్ నింపితే దొరికింది ఫ్రీగా. దీని గురించి మనం లాస్ట్లో చూద్దాం ఎట్లుంటుంది, ఎట్లా పిండి ఎత్తారు, ఎట్లా వస్తుంది అనేది. చిన్న స్పేస్లో బాత్రూమ్. ఇక్కడ ఒక కబాట్, వాషింగ్ మిషన్. అయితే ఇక మొత్తం నీళ్ళన్నీ మసిలినాయి. ఈ మసిల నీళ్ళల్లో ఏంటిదో ఎత్తుంది. ఇదల్లా పాపడ్ కారట. మొన్న తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఒక స్పూన్ వేసింది. దాని టేస్ట్ అట ఉప్పు లెక్కనే ఉంటుందట, అందుకే కొంచెం వేసుకోవాలట. అనుకుంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలన్నట. ఏకా పాపడ్ కార్ అట. నేను అయితే ఫస్ట్ టైం వింటున్నా. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సేమ్ ఉప్పు లెక్కనే ఉంది ఇది కూడా. ఇంకా మనకు ఇట్లా కారం కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ పట్టి దిల్లేసుకోవాలన్నట. చిల్లీ ఫ్లేక్స్ నైతో లాల్ మిర్చిగా ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చట. ఇది అంతా పిండి ఇప్పుడు మనం పట్టినాం కదా అటుకుల్ది, ఇది మొత్తం దిల్లేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం ఇట్లా మెదుపుకుంటా మొత్తం మంచిగా కలుపుకోవాలి పిండి విసికినట్టు. కొంచెం మధ్య మధ్యలో హిందీ కూడా వస్తుంది, ఏమనుకోకరు. ఎందుకంటే మన భాష కూడా వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకే వాళ్ళ భాషలనే వాళ్ళకి చెప్పాలి కదా. మొత్తం కలుపుకున్నాకనట సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఇట్లా ఉమ్మగిల్ల నెయ్యాలి. ఇక అది మొత్తం మధ్య మధ్యలో తీసుకొని ఇట్లా కలుపుకుంటా ఉమ్మగిల్ల నెయ్యాలి ఒక 5 నిమిషాలు. ఒకవేళ నీళ్ళు కూడా తక్కువ అయితే బాయిల్ చేసి మళ్ళీ ఉడుకు నీళ్ళు చేసి పోసుకోవచ్చట. ఇట్లా బియ్యపు రొట్టె, జొన్న రొట్టె మనం ఇట్లా చేసుకుంటాం అట్లా ముద్దలు చేస్తే మంచిగా రావాలన్నట్టు. ఆఫ్ చేసింది. తర్వాత ఇట్లా మనం అల్లం వెల్లిపాయ దంచుకునేది ఉండదా, అది తీసుకొని చేసిన దాన్ని దిల్లేస్తుంది. దంచుతుంది మొత్తం మంచిగా దంచుకోవాలట. మొత్తం అంతా మెత్తగా అయ్యేదాకా దంచుకోవాలి. తర్వాత చిన్న తీసుకుంది పూరి అంతా ముద్ద తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా వేసుకొని ఇట్లా పాలిథిన్ పేపర్ ఉంటుంది కదా దానిలో పెట్టి తర్వాత ఇక మనం చపాతీ
చపాతీ వేసుకునే కోలతోటి చేస్తుంది ఇక పూరి వేసినట్టు. ఇట్లా తీసి దీన్ని ఇట్లా ఎత్తుంది ఇక. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఈ ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకోవాలి. మంచిగా ప్రెస్ చేసుకుంటా ముద్ద లెక్క వేసుకొని తర్వాత దీనిలో పాలిథిన్ కవర్లో పెట్టుకొని చపాతీ కర్రతో చేస్తుంది ఇక. అన్నీ ఇట్లనే వేసుకున్నాడు. కూడా ఒకసారి ట్రై చేద్దాం. నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తా అత్తో రాదో మనకు. చెయ్యొచ్చు, ఎందుకంటే మనం పూరీలో చేసుకుంటాం కాబట్టి ఒక చేసుడు ప్రాసెసే కొంచెం వెరైటీగా ఉంది. ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టి తీసుకొని అయిసారు ఇంకా ఇట్లా ప్రెస్ చేసుకుంటా ఇట్లా తిప్పుకుంటా ప్రెస్ చేసుకోవాలన్నట్టు. మనం పూరి ఎట్లా వేస్తామో అట్లా. మస్తు గట్టిగా ఉంది కింద. అయ్యో నాదంతా అంకర పోతుంది ఎటో ఎటో. ఆమె అయితే గుండ్రంగా వచ్చింది. అందుకే ప్రాక్టీస్ ఉండాలి దేనికైనా. అడ తేడా ఆరైనా లేదా కైసాయాలి. చూడండి నేను చేసింది ఎట్లా వచ్చిందో. కొంచెం ఆమె చేసిన ఎట్లా వచ్చినాయి. అది కొంచెం పొడవులు వచ్చింది, అవి గుండ్రంగా వచ్చినాయి. ఇవి టేస్ట్ అట. మన పాపడాలు ఉండే మనం ఏళ్ళకి పెట్టుకొని తింటాం చూడు, పెద్ద పాపడాలు పొడవు అట్లుంటుందట సేమ్. ఇట్లా మొత్తం అన్ని పాపడాలు చేసుకున్న తర్వాత నైట్ అంతా ఇట్లనే దిల్లనే ఉంచాలి పాలిథిన్ కవర్లా. తర్వాత పొద్దున్న తీసి ఇట్లా ఏదన్నా స్టీల్లలోనన్నా ఏదన్నా వేసుకొని ఎండకు పెట్టాలి. మొత్తం ఎండకు పెట్టిన తర్వాత అట్లా ఒక 10 days 8 days ఎండిన తర్వాత కాల్చుకొని తీసుకోవచ్చు. ఈమె 2 days ముందో ఏమో చేసిందట. ఎండినాయి కదా కొంచెం ఫ్రై చేసి చూపిస్తుందట. ఒకసారి చూద్దాం ఎట్లుంటాయో. కండి పెట్టుకొని దాన్ని నూనె పోసుకుంటుంది. ఇట్లా కొంచెం నూనె పోసుకొని తర్వాత ఫ్రై చేయాలి. తర్వాత దాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం ప్రెస్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలి. పొంగుతుంది చూసిర్రా మొత్తం. ఇది ప్రాసెస్ మనకి ఈజీగానే అనిపిస్తుంది కానీ మస్తు టైం పడుతుంది చేయడానికి. ఒక 2-3 గంటలు పడుతుందట. వేయించింది కదా పాపడ, అది ఎట్లుందో ట్రై చేద్దాం. టేస్ట్ ఇప్పుడు హయాన్ కూడా వచ్చేసింది. ఇక ఇంకో నన్ను పాపడ తిందుదా ఆంటీ వేసింది ఎట్లుందో చెప్పు. ఎట్లుందో ఆంటీకి ఇక్కడ భయపడతాడు మీకు, అందుకే చూస్తుండు. చెప్పు తెలుగులో చెప్పు ఎట్లుంది నాన్న? సూపర్ ఉందా? వెరీ గుడ్. ఈ రోజుకైతే ఇంతే మన వీడియో. ఎట్లా అనిపించింది మరాఠోళ్ళు చేసుకునే పాపడాలు? మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.